కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భక్తుల సేవ మరిచి వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె చెల్లించకుండా 2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ని సీఎం ఆఫీస్ ఆదేశాలతో ఆఘమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తిరుమలలో వ్యాపారుల సేవలో పాలక మండలి తరిస్తోందని, టీటీడీని చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని మండిపడ్డారు. చాలా సిఎంపి నంబర్ 694 బార్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాకెట్లో ఎంఆర్సి 2024 డేటెడ్ 30/12/2024 టీటీడీ అధికారులకు రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం, వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం 2,85,74,106 రూపాయలు డబ్బులు 26/5 తేదీకి 2025 నాటికి కట్టాలి. కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు 1,24,400 రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. టీటీడీ 2,85,74,106 రూపాయలు కట్టాలా అని నోటీసు ఇచ్చినా కట్టినది మాత్రం 1,24,400, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు.